ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు అష్టలక్ష్ములను మరియు జపించవలసిన మంత్రములను గురించి తెలుసుకుందాము. శుక్రవారము అష్టలక్ష్మీప్రదము. అమ్మ అనే శబ్దానికి ఫలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలము? అమ్మ మోసే బాధ్యతలు ఏమిటి అని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వచించగలము? అమ్మంటే అమ్మే. బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తుంది. బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది. ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా ఇంతే. ఆమెను భక్తులు ఒకటి కాదు, రెండు కాదు, అనేక రూపాలలో పూజించుకుంటారు. వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుచుకుంటారు. మొదటిగా ఆదిలక్ష్మిని గురించి తెలుసుకుందాము. మహాలక్ష్మిగా కూడా కొలవబడే ఈ తల్లి అమ్మవారి ప్రముఖ రూపము. ఒక చేత పద్మాన్ని, మరో చేత తెల్లటి పతకాన్ని ధరించి మరో రెండు చేతులలో అభయ వరద ముద్రలని ఒసిగే తల్లి. పాలకడలిపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మే. ఆదిలక్ష్మి మంత్రము: ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఆదిలక్ష్మై నమః. ధాన్యలక్ష్మి. హైందవులకు వ్యవసాయము కేవలము ఒక వృత్తి మాత్రమే కాదు, ఒక జీవన విధానము కూడా. అందుకే మన సంస్కృతి యావత్తు వ్యవసాయాన్ని అల్లుకొని ఉండటాన్ని గమనించవచ్చు. ఆ వ్యవసాయము, దాంతోపాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లి ధాన్యలక్ష్మి. అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యము యావత్తూ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చేతిలో చిరకుగడ, అరటిగెల, వరికంకులు కనిపిస్తాయి. ధాన్యలక్ష్మి మంత్రము: ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ధాన్యలక్ష్మై నమః. ధనలక్ష్మి. భౌతికమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే. ఆ సంపదని ఒసగి దారిద్ర్యాన్ని దూరం చేసేదే ధనలక్ష్మి. అందుకే ఆమె చేతిలో దానానికి చిహ్నంగా బంగారు నాణేలు, సమృద్ధికి సూచనగా కలశము దర్శనమిస్తాయి. ధనలక్ష్మి మంత్రము: ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ధనలక్ష్మై నమః. గజలక్ష్మి. రాజసానికి ప్రతినిధి. సంపదను అనుగ్రహించడమే కాదు, ఆ సంపదకు తగిన హుందాతనాన్ని, ప్రతిష్టను అందించే తల్లి. గౌరవము కలిగించని సంపద ఎంత ఉంటేనేం? గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతము క్షీరసాగర మథనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి. అటూ ఇటూ ఏనుగులు ఆమెను అభిషేకిస్తూ ఉండగా గజలక్ష్మి అభయవరద హస్తాలతోనూ రెండు పద్మాలతోనూ విలసిల్లుతూ కనిపిస్తుంది. గజలక్ష్మి మంత్రము: ఓం శ్రీం హ్రీం క్లీం ఐం గజలక్ష్మై నమః. సంతానలక్ష్మి. జీవితంలో ఎన్ని సిరులు ఉన్నా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది. తరం తమతో నిలిచిపోతుందన్న బాధ పీడిస్తుంది. ఇలాంటి వారి ఒడిని నింపే తల్లే సంతానలక్ష్మి.
ఒక చేత బిడ్డను పట్టుకొని మీకు సంతానాన్ని అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్నానని సూచిస్తూ ఉంటుంది. సంతాన లక్ష్మీ మంత్రము. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సంతానలక్ష్మై నమః. ధైర్యలక్ష్మి. భౌతికమైన సంపదలు లేకపోవచ్చు, 3 పూటల నిండైన తిండి లేకపోవచ్చు, పరువు ప్రతిష్ట మంటగలిసి ఉండవచ్చు. కానీ ధైర్యం లేనిదే మనిషి అడుగు ముందుకు వేయలేడు, రేపటి గురించి ఆశతో జీవించలేడు. అందుకే ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కొలుచుకుంటారు. ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు. పేరుకు తగినట్టుగానే శంఖము, చక్రము, త్రిశూలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. జ్ఞానము కూడా ఒక ఆయుధమే కాబట్టి కొన్ని సందర్భాలలో పుస్తకాన్ని ధరించినట్లు కూడా ఈ అమ్మను చూపుతూ ఉంటారు. ధైర్యలక్ష్మి మంత్రము. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ధైర్యలక్ష్మై నమః. విద్యాలక్ష్మి. జీవితాన్ని సుసంపన్నం చేసుకునేందుకు అటు ఆధ్యాత్మికమైన ఇటు లౌకికమైన జ్ఞానాన్ని ఒసగే తల్లి ఈ విద్యాలక్ష్మి. ఒక రకంగా సరస్వతీదేవికి ప్రతిరూపం అనుకోవచ్చు. ఆ సరస్వతిలాగానే విద్యాలక్ష్మి కూడా శ్వేతాంబరాలను ధరించి పద్మపు సింహాసనంలో కనిపిస్తారు. విద్యాలక్ష్మి మంత్రము. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం విద్యాలక్ష్మై నమః. విజయలక్ష్మి. విజయం అంటే కేవలము యుద్ధరంగంలోనే కాదు, యుద్ధానికి ప్రతిబింబమైన జీవిత పోరాటంలోనూ అవసరమే. చేపట్టిన ప్రతి కార్యంలోనూ, ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటారు. వారి అభీష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎర్రని వస్త్రాలను ధరించి అభయవరద హస్తాలతో పాటుగా 6 రకాలైన ఆయుధాలను కలిగి ఉంటుంది. విజయలక్ష్మి మంత్రము. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం విజయలక్ష్మై నమః. ఇదండి అష్టలక్ష్ములకున్న ప్రత్యేకత. వీరే కాకుండా భక్తుల అభీష్టం మేరకు ఆ తల్లిని రాజ్యలక్ష్మి, వరలక్ష్మి వంటి వివిధ పేర్లతో కూడా కొలుచుకుంటారు. ఏ రూపులో కొలిచినా ఆ తల్లి తమ బిడ్డలను కాచుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు.